హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో చికెన్ విత్ బీరకాయతో కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా 1/2 స్పూన్ సోంపు, 3 ఇలాచి, 3 లవంగా, ఆపించి దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుని వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని వేగిన తర్వాత మంచిగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇక నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ బీరకాయ తీసుకున్నానండి. దానికోసం 4 మిర్చి తీసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒకటి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ కూడా వేసుకుని వేయించుకుందాం. ఈ చికెన్లో ఉన్న వాటర్ పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఈ కర్రీకి మనము వాటర్ అస్సలు వాడట్లేదండి. బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని మొదటిగా చూస్తుంటే ప్లీజ్, ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని లైక్స్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అడుగు పట్టకుండా మనం ఎంత ఆయిల్ వేసినా కూడా అండి మనము కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుందాం ముక్కలకి పట్టేటట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. నేను ముందుగానే బీరకాయని తొక్కదీసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బీరకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకుని వేయించుకుందాం. ఎందుకంటే బాగా చికెన్ వేగిన తర్వాతే బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మన చికెన్ మంచిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి బీరకాయ ముక్కలు చికెన్లోకి మసాలా మొత్తం, చికెన్లో ఉన్న మసాలా మొత్తం పట్టేటట్టు బీరకాయ ముక్కల్ని కలుపుకుందాం. మంచిగా బీరకాయ ముక్కల్ని కూడా మగ్గనిద్దాం. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనము ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుని వేయించుకుందాం. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మంచిగా కలుపుకుందాం. ఈ జీలకర్ర పొడి మొత్తం ముక్కలు కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. చపాతీ కానీ వేడి అన్నంలోకి. అసలే వర్షాకాలం ఇప్పుడు. మంచిగా వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను.
అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకొని వేయించుకుంటున్నాను. మనం వేసుకున్న కారము ధనియాల పొడి మొత్తం కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుందాం. మనం కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం. బాగా అడుగు పట్టకుండా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి లెమన్ కొద్దిగా వేసుకుందామండి. 1/2 స్పూన్ లెమన్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం ఒకసారి. లెమన్ జ్యూస్ వేసామంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఏ నాన్ వెజ్లోకైనా లెమన్ కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే చికెన్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్కి షిఫ్ట్ చేస్తుంటే ఇందులో నుంచి అరోమా సూపర్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.